హాయ్ గైస్, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ సంబంధించిన లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్స్కి ఎలా అప్లై చేయాలి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీంట్లో మీ ఎలిజిబిలిటీ బేస్ చేసుకుని మీకు క్రెడిట్ కార్డ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇన్ కేస్ మీకు ఎలిజిబిలిటీ లేకపోయినా కూడా ఎఫ్డి బేస్డ్ క్రెడిట్ కార్డ్ అప్లై చేయడానికి కూడా ఆప్షన్ అయితే ఉంటుంది. అంటే మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేసి కూడా క్రెడిట్ కార్డ్ తీసుకోవచ్చు. మ్యాక్సిమం అందరికీ కూడా ఈ లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్స్ అయితే అప్రూవ్ అయిపోతున్నాయి. అవి అప్లై చేసే ముందే దాని బెనిఫిట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత మీరు దీనికి ఎలా అప్లై చేయాలో చూపిస్తాను. వీడియో ఎండింగ్ చూడండి. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అప్లై చేయడం కోసం మీకు ఆ బ్యాంకులో ఎటువంటి సేవింగ్ అకౌంట్ ఏమీ అవసరం లేదు. మీరు ఎవరైనా సరే డైరెక్ట్గా మీకు అప్లై చేసుకుంటారు. మీ ఎలిజిబిలిటీ బేస్ చేసుకొని మీకు క్రెడిట్ కార్డ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. కొత్తగా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ కంటెంట్ వీడియోస్ వస్తూ ఉంటాయి. మరి అప్డేట్స్ అండ్ ఆఫర్స్ మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ కూడా వస్తున్నాయి. డిస్క్రిప్షన్ లింక్స్ ఉన్నాయి, ఫాలో అవుతుండండి. ఈ క్రెడిట్ కార్డ్స్ అప్లై చేసే ముందు దీంట్లో బేసిక్ బెనిఫిట్స్ ఏంటో చూద్దాం. ఈ క్రెడిట్ కార్డ్స్ అనేవి లైఫ్ టైం పాటు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. ఎటువంటి జాయినింగ్ ఛార్జెస్ కానీ యాన్యువల్ ఛార్జెస్ కానీ లేవు. సో దీనికి ఎవరైనా సరే అప్లై చేసుకోవాలి. మనకి 3x రివార్డ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అది ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ స్పెండ్స్కి అయినా. అండ్ మనకి 4 కాంప్లిమెంటరీ లాంచ్ యాక్సెస్ ప్రొవైడ్ చేస్తున్నారు రైల్వేస్కి, ఎయిర్పోర్ట్ కాదు. అండ్ దీంట్లో మనకి మూవీ టికెట్స్కి అయితే ఎక్కువ ఆఫర్స్ ప్రొవైడ్ చేస్తారు. ఐడిఎఫ్సి ఫస్ట్ క్రెడిట్ కార్డ్ సంబంధించి మీరు బుక్ మై షో ఓపెన్ చేసి క్రెడిట్ కార్డ్ సెక్షన్ చూసినట్టయితే ఆఫర్స్లో మీకు మ్యాక్సిమం ఐడిఎఫ్సి ఫస్ట్ కార్డ్ క్రెడిట్ సంబంధించి చాలా ఆఫర్స్ అయితే ఉంటాయి. ఒకసారి చెక్ చేయండి మీరు కూడా. సో మనకి ఎవ్రీ మంత్ కూడా ఆఫర్ ఉంటుంది. 25% నుంచి 75% వరకు డిస్కౌంట్ వచ్చేది. అండ్ మనకి రిమైనింగ్ వెల్కమ్ గిఫ్ట్ వోచర్ అయితే ఉంది. ఈ క్రెడిట్ కార్డ్ ఎవరైతే తీసుకున్నారో మీకు 500 రూపీస్ అమెజాన్ గిఫ్ట్ వోచర్ అయితే వస్తుంది. అది కూడా వితిన్ 30 డేస్లోగా మీరు ఫస్ట్ ట్రాన్సాక్షన్ కంప్లీట్ చేసినందుకు. సో అది కూడా మీకు 5000 రూపీస్ అని అంతకన్నా అబౌవ్ అయితే మీరు ఈ యొక్క 500 రూపీస్ అమెజాన్ గిఫ్ట్ కూడా అయితే క్లెయిమ్ చేసుకోవచ్చు. ఈ క్రెడిట్ కార్డ్ తీసుకున్న వితిన్ 30 డేస్లో మీరు ఏదైనా ఈఎంఐ ట్రాన్సాక్షన్ కంప్లీట్ చేసినట్టయితే 5% అప్ టు 1000 రూపీస్ వరకు క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. ఈ ఆఫర్స్ బెనిఫిట్స్ అన్నీ కూడా మీకు మారిపోతూ ఉంటాయి క్రెడిట్ కార్డ్ బట్టి. అంటే అన్ని క్రెడిట్ కార్డ్స్ ఒకరు ఉండవు. కొన్ని ఆఫర్స్ ఎక్స్ట్రా ఉంటాయి, కొన్ని ఆఫర్స్ తక్కువ ఉంటాయి. కాబట్టి మీరు క్రెడిట్ కార్డ్ తీసుకునే ముందే వాటిని ఎలా చెక్ చేయాలో కూడా చూపిస్తాను. ఇప్పుడు ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఆన్లైన్ అప్లై చేయడం కోసం డిస్క్రిప్షన్ అఫీషియల్ లింక్ ఉంటుంది. దాన్ని మీరు క్లిక్ చేస్తే ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. అక్కడ ముందుగా మీకు నేమ్ ఎంటర్ చేయండి, ఆధార్ కార్డులో ఎలా ఉంటుందో అలాగా. తర్వాత మీకు డేట్ ఆఫ్ బర్త్, తర్వాత మీకు మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకుని గెట్ ఇట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే ఓటీపీ వస్తుంది, ఎంటర్ చేసుకోండి. ఆ తర్వాత కింద పర్మిషన్ పెట్టుకుని ప్రొసీడ్ చేయండి. ఆ తర్వాత మీకు బేసిక్ డీటెయిల్స్ అడుగుతారు. మీకు పాన్ కార్డ్ నెంబర్, జెండర్ సెలెక్ట్ చేసుకోండి, మీకు అడ్రస్ ఇవ్వండి, తర్వాత పిన్ కోడ్ ఇవ్వండి. ఆ తర్వాత ప్రొసీడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. తర్వాత పేజ్లో మీకు ఆక్యుపేషన్ డీటెయిల్స్ అడుగుతారు. సాలిడా, సెల్ఫ్ ఎంప్లాయిడా, ప్రొఫెషనలా సెలెక్ట్ చేసుకోండి మీరు ఏ కేటగిరీలో ఉన్నారో. తర్వాత కంపెనీ నేమ్, మీరు ఎక్కడ వర్క్ చేస్తున్నారో ఇవ్వండి నేమ్ అనేది. ఆ తర్వాత నెట్ మంత్లీ ఇన్కమ్ అడుగుతున్నారు. మంత్లీ ఎంత ఇన్కమ్ వస్తుందో ఎంటర్ చేసి కింద ఆల్రెడీ హ్యావ్ ఏ క్రెడిట్ కార్డ్ అని ఒక ఆప్షన్ ఉంది. దాన్ని టిక్ పెట్టుకుంటే మీకు ఆల్రెడీ ఏమైనా క్రెడిట్ కార్డ్ ఉంటే వేరే బ్యాంక్ సంబంధించింది దాని డీటెయిల్స్ ఇవ్వాలంటే బ్యాంక్ నేమ్, ఏ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉంది మీ దగ్గర, కార్డ్ వేరియంట్ వేసానా, రూపేనా, ప్లాటినం ఉంటాయి కదా, అది ఎంటర్ చేయండి. తర్వాత క్రెడిట్ కార్డ్ లిమిట్, ఎంతవరకు లిమిట్ ఉంది ఆ డీటెయిల్స్ ఎంటర్ చేసి ప్రొసీడ్ చేయొచ్చు. లేదు మీ దగ్గర ఇంతవరకు ఏ క్రెడిట్ కార్డ్ లేదనుకోండి, ఆ ఆప్షన్ అలాగే ఉంచేసి మీరు కంటిన్యూ ఆప్షన్ క్లిక్ చేసుకోండి. ఆ తర్వాత మీకు ఎలిజిబిలిటీ బేస్ చేసుకుని మీకు ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్లో ఏ క్రెడిట్ కార్డ్ ప్రొవైడ్ చేస్తారనేది చూపిస్తారు. అందులో మనకి చాలా రకాల క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి. వావ్ క్రెడిట్ కార్డ్ ఉంది, ఇంకా మనకి క్లాసిక్ అని, సో అవన్నీ కదా. వాటిలోంచి ఏ క్రెడిట్ కార్డ్ అయినా మీకు రావచ్చు. ఇక్కడైతే మనకి ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ సంబంధించిన మెలినా క్రెడిట్ కార్డ్ అయితే చూపిస్తున్నారు. సో ఇలా మీకు కూడా రావచ్చు. సో ఇక్కడే మనకి లిమిట్ ఎంత వస్తుంది, దీనికి సంబంధించి ఏమేమి ఆఫర్స్ ఉన్నాయో చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి పైన నో ఇన్కమ్ ప్రూఫ్ అనేది మెన్షన్ చేస్తారు. పైన ఎటువంటి ఇన్కమ్ ప్రూఫ్ అవసరం లేదని ఈ క్రెడిట్ కార్డ్ తీసుకోవడానికి. కొంతమందికి ఇక్కడ బ్యాంక్ స్టేట్మెంట్ అని అడుగుతుంది, కొంతమందికి ఇలాగా నో ఇన్కమ్ ప్రూఫ్ చూపిస్తుంది, మీ ఎలిజిబిలిటీ బట్టి. సో ఇదే పేద కింద స్క్రోల్ చేసుకుంటే ఈ క్రెడిట్ కార్డ్ జాయినింగ్ ఫీజు 0, యాన్యువల్ ఛార్జెస్ 0, పక్కన క్రెడిట్ కార్డ్ లిమిట్ కూడా మెన్షన్ చేస్తారు. సో అవి అందరికీ ఒకలా ఉండదు, మారిపోతుంది మీ ఎలిజిబిలిటీ బట్టి. 20,000, 50,000, 1 lakh మీ ఎలిజిబిలిటీ బట్టి మారుతుంది. ఆ కింద మీకు షో మోర్ మీద క్లిక్ చేసుకుంటే మీకు ఈ యొక్క క్రెడిట్ కార్డ్ సంబంధించి ఏమేమి ఆఫర్స్ ఉన్నాయో చెక్ చేసుకోవచ్చు. అప్పుడే దాన్ని బట్టి మీరు క్రెడిట్ కార్డ్ తీసుకోవాలని డిసైడ్ అవ్వచ్చు. సో ఆ తర్వాత మీకు అన్నీ ఓకే అనుకుంటే గెట్ యువర్ కార్డ్ ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. సో కింద కూడా చెక్ చేసుకోండి వెల్కమ్ గిఫ్ట్ వోచర్ ఏమున్నాయి అండ్ ఆఫర్స్ ఏమున్నాయి కూడా ఆ తర్వాతే తీసుకోండి. సో గెట్ యువర్ కార్డ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు డీటెయిల్స్ అడుగుతారు. సో మీకు కార్డు మీద ఏ విధంగా నేమ్ కావాలనేది ఎంటర్ చేయండి. మ్యారేజ్ స్టేటస్ సింగిల్ మ్యారేడ్ సెలెక్ట్ చేసుకోండి, మదర్ నేమ్, తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, తర్వాత పర్సనల్ ఈమెయిల్ ఐడి, తర్వాత ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్. సో అవన్నీ ఎంటర్ చేసిన తర్వాత సో కింద మీకు ఆప్షన్స్ ఉంటాయి. కరెంట్ రెసిడెన్షియల్ స్టేటస్ అని ఓన్డా రెంటెడా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఐఎమ్ ఇండియన్ సిటిజన్ ఉంటుంది, ఎస్ పెట్టుకోండి, ప్రొసీడ్ చేయండి. ఆ తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది. మీ యొక్క అడ్రస్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది.
ఈ అడ్రస్కే మీకు క్రెడిట్ కార్డ్ అనేది డెలివరీ అవుతుంది కాబట్టి కరెక్ట్గా ఇచ్చుకోండి అడ్రస్ అనేది, అప్పుడే మీకు కరెక్ట్గా మీకు డెలివరీ అవుతుంది. నెక్స్ట్ పేజ్లో మీకు అడ్రస్ అడుగుతారు. మీకు ఏదైతే అడ్రస్ ఉందో ఆఫీస్ కానీ రెసిడెన్షియల్ అడ్రస్ కానీ మీరు ఎక్కడికైతే క్రెడిట్ కార్డ్ రావాలనుకుంటున్నారో ఆ అడ్రస్ అయితే కరెక్ట్గా ఇవ్వండి. సో ఇక్కడ మీరు డీటెయిల్స్ ఫిల్ చేయండి కరెక్ట్గా, పిన్ కోడ్, ఈమెయిల్ అడ్రస్, ల్యాండ్ మార్క్. కింద మీకు ఎస్టీడీ అని ఆఫీస్ ఫోన్ అడుగుతున్నా, అవేం అవసరం లేదు, ఆప్షనల్. సో ప్రొసీడ్ ఆప్షన్ క్లిక్ చేయండి. తర్వాత పేజ్లో మీకు ఆప్షన్ అడుగుతుంది మీ కార్డ్ అనేది ఎక్కడ డెలివరీ చేయాలని చెప్పి, రెసిడెన్షియల్ అడ్రస్ కానీ లేకపోతే ఆఫీస్ అడ్రస్ కానీ. సో సెలెక్ట్ చేసుకోండి. సో మీ యొక్క స్టేట్మెంట్ కూడా మీ యొక్క పర్సనల్ ఈమెయిల్ అడ్రస్ కానీ ఆఫీస్ ఈమెయిల్ అడ్రస్ కానీ అడుగుతారు. సెలెక్ట్ చేసుకొని ప్రొసీడ్ చేయండి. తర్వాత పేజ్లో ఈ విధంగా మీకు ఫస్ట్ మిలియన్ క్రెడిట్ కార్డ్ అని వస్తుంది. మీకు ఏ క్రెడిట్ కార్డ్ అప్రూవ్ అవుతుంది, ఆ తర్వాత మీకు ఫీజు సంబంధించి క్రెడిట్ కార్డ్ లిమిట్, కింద ఇంట్రెస్ట్ రేటు అవన్నీ ఉంటాయి, ఆఫర్స్ అన్నీ కూడా కార్డు చూపిస్తారు. కింద మీరు చేయాల్సింది మీకు ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి, కేవైసీ కోసం ఎంటర్ చేసి ప్రొసీడ్ చేయండి. ఆ తర్వాత మీకు ఆధార్ కార్డ్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది, ఎంటర్ చేసుకొని సబ్మిట్ చేయండి. ఆ తర్వాత మీరు చేయాల్సింది మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అయింది కానీ వీడియో కేవైసీ అనేది పెండింగ్ ఉంది. సో దాన్ని కంప్లీట్ చేయడం కోసం ఈ పేజ్ వస్తుంది కదా, ఇక్కడ మీరు చేయాల్సింది సో అక్కడ కనెక్ట్ నౌ ఉంటుంది లేదా షెడ్యూల్ నౌ, అంటే మీరు వెంటనే వీడియో కేవైసీ కంప్లీట్ చేసేసుకోవచ్చు, లేదంటే షెడ్యూల్ చేసుకోవచ్చు మీకు కన్వీనియంట్ బట్టి. కానీ వాడు గుర్తుపెట్టుకోండి, వీడియో కేవైసీ కంప్లీట్ చేయాలంటే మీ దగ్గర ఖచ్చితంగా ఫిజికల్ పాన్ కార్డ్ ఉండాలి ఒరిజినల్ మీ దగ్గర, అండ్ పెన్ వైట్ పేపర్ ఉంటే సరిపోతుంది. సో అవన్నీ ఉన్నాయనుకుంటే సో కనెక్ట్ నౌ మీద క్లిక్ చేసుకుంటే మీకు ముందుగా పర్మిషన్స్ అడుగుతారు, పర్మిషన్స్ ఎనేబుల్ చేసుకుంటే పాన్ కార్డ్ ఉందా లేదని అడుగుతారు, ఉంటే టిక్ పెట్టుకొని ఐఎమ్ రెడీ మీద క్లిక్ చేస్తే మీకు ఏజెంట్ వస్తారు. వాళ్ళు ఏవైతే మీరు ఇప్పటివరకు డీటెయిల్స్ ఫిల్ చేశారో ఆఫీస్ సంబంధించి కానీ మీ యొక్క ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ కానీ మీ పర్సనల్ డీటెయిల్స్ కానీ అవి రీకన్ఫర్మ్ చేసుకుంటారు, కరెక్ట్గా మీరు ఇచ్చారా లేదా అవన్నీ చూసుకొని. సో చెక్ చేసుకుని డీటెయిల్స్ అన్నీ కూడా మీకు వీడియో కేవైసీ అనేది కంప్లీట్ అవుతుంది. ఆ తర్వాత ఈ విధంగా యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ యువర్ అప్లికేషన్ ఈజ్ అండర్ రివ్యూ అని ఉంటుంది. మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అయింది. సో సబ్మిట్ అయిన తర్వాత వితిన్ 24 to 48 అవర్స్లో మీకు స్టేటస్ అనేది అప్డేట్ చేస్తారు. మీ క్రెడిట్ కార్డ్ అప్రూవ్ అయిందా రిజెక్ట్ అయిందా అనేది కూడా. అప్రూవ్ అయితే కనుక మీ క్రెడిట్ కార్డ్ సంబంధించి మెయిల్ వస్తుంది అనే మెసేజ్ కూడా వస్తుంది, అక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ మీ క్రెడిట్ కార్డ్ అప్రూవ్ అయిన తర్వాత మీకు ఫిజికల్ కార్డ్ అనేది 5 to 6 వర్కింగ్ డేస్లో మీకు ఇంటికి డెలివరీ అవుతుంది మీ ఇచ్చిన అడ్రస్కి. అండ్ మీకు విర్చువల్ కార్డ్ అనేది మీకు యాప్లో ఉంటుంది, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ మొబైల్ బ్యాంకింగ్ యాప్ ఉంటుంది ప్లేస్టోర్లో, దాన్ని ఇన్స్టాల్ చేసుకుని మీకు ఏదైతే మొబైల్ నెంబర్తో ఇప్పుడు క్రెడిట్ కార్డ్ అప్లై చేసుకున్నారో దాని ద్వారా మీరు చెక్ చేసుకోవచ్చు. అందులోనే చూపిస్తుంది మీ క్రెడిట్ కార్డ్ ఆప్షన్లో మీకు ఏ క్రెడిట్ కార్డ్ అప్రూవ్ అయిందో అక్కడ నుంచి ఉంటుంది, దాన్ని అక్కడ నుంచి మీరు మేనేజ్ చేసుకోవచ్చు, క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ చెక్ చేసుకోవచ్చు, పేమెంట్స్ ఏమైనా ఉంటే అక్కడ నుంచి క్లియర్ చేసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా ఎవరైతే క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తున్నారో మీరు ఇన్ టైంలోగా మీరు పే చేయకపోతే మీకు ఛార్జెస్ కూడా పడుతూ ఉంటాయి. కాబట్టి ఎప్పటికప్పుడు మీ యొక్క ఏదైతే పేమెంట్స్ యూజ్ చేసుకున్నారో అమౌంట్ దాన్ని రీపేమెంట్ చేస్తూ ఉండండి. అండ్ ఈ క్రెడిట్ కార్డ్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో మీకు మూవీ టికెట్స్ మంచి ఆఫర్స్ ఉంటాయి ఎవ్రీ మంత్ కూడా. సో చెక్ చేసుకుంటూ ఉండండి, ఎవ్రీ మంత్ మీకు బెటర్గా ఉంటుంది యూసేజ్ కూడా. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన అప్డేట్స్ ఆఫర్స్ మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ వస్తున్నాయి, డిస్క్రిప్షన్ లింక్స్ ఉన్నాయి, ఫాలో అవుతానండి.